హాయ్ అండి, వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టుడే మన వ్లాగ్లో ఎప్పటి నుంచో నేను షేర్ చేయాలనుకుంటున్నా మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇదైతే చాలా హెల్దీ. వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. బయట తీసుకొచ్చిన పిండిలో ఏమేమి కలుపుతారో ఏమీ మనకు తెలియదు కదా. ఇక్కడ నేను వచ్చేసి గోధుమలు, అలానే కొర్రలు, రాగులు, సజ్జలు, ఓట్స్ ఇలా మిక్స్ చేశానండి. ఇవి గోధుమలు వచ్చేసి 3 kgs తీసుకున్నాను అనమాట. మనకి ఫస్ట్ టైం నాకు తెలియక గోధుమలు 1 kg, రాగులు 1/2 kg, జొన్నలు 1/2 kg ఇలా అలా తీసుకున్నానండి. నాకు చపాతీ అయితే చేస్తుంటే విడిపోయినట్టు విచ్చిపోతున్నట్టు అలా అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ టైం నేను ఏం చేశానంటే గోధుమలు 3 kgs తీసుకుంటున్నాను. మిగతావి రాగులు, కొర్రలు, సజ్జలు ఇవన్నీ కూడా 1/2 kgs తీసుకుంటున్నానండి. ఇది చూసినట్లయితే రాగులు 1/2 kg, జొన్నలు, కొర్రలు మనం ఇలా అడిగితే సరిపోతుందండి పేర్లు. కిరాణా షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి ఇవన్నీ కూడా. ఇవి వచ్చేసి ఓట్స్ ప్యాకెట్ అండి. ఇవి మిల్లు పట్టించే ముందు వేస్తే సరిపోతుంది. ఇవి ఏం వాష్ చేయకూడదండి. ఓన్లీ మనం గ్రెయిన్సే వాష్ చేసేసుకోవాలి. 3 to 4 times వాష్ చేసుకోవాలండి. చాలా బ్లాక్గా వస్తాయి. చాలా డస్ట్ అయితే ఉంటుంది. పుచ్చిపప్పు అలా కూడా ఉంటుంది. మనం వాటర్ వేసి ఎప్పుడైతే కడుగుతామో వేస్ట్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. దాని గురించి మనం ఒక 3 to 4 times అయితే డెఫినెట్గా వాష్ చేసేసుకోవాలండి. రాగుల్లో చాలా రాయిలు బెడ్డలు అవి ఉంటాయి. అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా 2 to 3 hours మాత్రం ఇలా నీళ్ళల్లో నానబెట్టుకుని ఉంచేసుకోవాలండి. అప్పుడు మనం అలా నానబెట్టేసుకుని చక్కగా ఒక క్లాత్లో వేసేసి వాటర్ అంతా డ్రై అయ్యేలాగా ఉంచేసి పైన ఎండలో గట్టి ఎండలో ఒక 2 to 3 days చక్కగా ఎండబెట్టేసుకుని మిల్లు పట్టించుకుంటే కనుక ఆ ఫ్లోర్ అనేది చాలా డేస్ అయితే వస్తుంది. మనకి పాడవటం, బూజు పట్టడం అలా ఉండదండి. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా బయట పిండి కన్నా ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటాయండి. నేను అస్సలు ఒకసారి చేసుకున్నాము, మళ్ళీ ఇంకా ఎప్పుడైపోయినా వెంటనే తెప్పించేసుకుని ఇలా వాష్ చేసేసుకుని చక్కగా ఫ్లోర్ చేపించేసుకుని వాడుకుంటూ ఉంటాను. మనకైతే వెయిట్ లాస్ అయితే బాగా అవుతుందండి. దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు. మనకి బోన్ కెపాసిటీ పెరుగుతుందండి. కాల్షియం ఫుల్గా ఉంటుంది కదా. బ్లడ్ హెమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది అనమాట. బ్లడ్ అది కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇది వచ్చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. చక్కగా ఉంటుంది. ఫుల్ ఫైబర్ కదా. చాలా ఫైబర్ ఉండడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయి. వీక్లీ 4 times అయినా మనం ఇవి పెట్టచ్చు. మనము తిని మనం పిల్లలకు కూడా ఇవే పెట్టేయచ్చు. రైస్లో ఏముంటుందండి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప. వీటిల్లో అనుకోండి అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ కూడా మనకి ఫైబర్తో సహా ఉంటాయి కదా. సో మనకి మంచిది కదండి. దీనివల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఎదిగే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బెస్ట్ అండి. ది బెస్ట్ అని చెప్పచ్చు. ఇగోండి మొత్తం ఫ్లోర్ అయితే పట్టించేసుకున్నాను. ఎండలో ఫుల్గా ఎండబెట్టేశానండి. ఒక 2 days పట్టించేసిన తర్వాత ఫ్లోర్కి అయితే పట్టించడానికి ఇచ్చేసాను. మిల్లి పట్టించేసాను. పట్టించే ముందే ఓట్స్ కలిపానండి ఫుల్గా డ్రై అయిన తర్వాత. దీని వచ్చేసి నార్మల్గా మనం చపాతీ అలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే వాటర్తో ఇలా కలిపేసుకోవచ్చు. మీకు ఈ వాటర్ ప్లేస్లో మనం బీట్రూట్, క్యారెట్ మిక్స్ పట్టుకుని ఆ పేస్ట్తో కూడా కలుపుకోవచ్చు అండి. అవి అయితే ఇంకా బాగుంటాయి, ఇంకా హెల్తీ అనమాట. ఎక్కువ అలాగే చేస్తాను. అవి లేనప్పుడు మాత్రమే వాటర్ వేసి కలుపుతాను అనమాట. ఎక్కువ నేను బీట్రూట్, క్యారెట్ వేసి మిక్స్ చేసేస్తాను. అసలు అవి వేసినట్టు కూడా తెలియదు. కలర్గా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఇక్కడ నేను వాటర్ వేసే చేశానండి. చాలా స్మూత్గా వస్తాయండి. పెద్ద గట్టిగా అయితే ఉండవు. జొన్నలు, రాగులు, సజ్జలు ఇలా ఓట్స్ ఇవన్నీ కూడా మనం నీట్గా ఎండబెట్టేసుకుని ఆడించుకున్న పిండి కదండి. గుల్లగా అయిపోయి పిండి అంతా కూడా నీట్గా మనకి టేస్టీగా ఉంటాయి, స్మూత్గా కూడా ఉంటాయి. గట్టిగా అయితే ఉండవండి. మనం ఆయిల్ అయితే పిల్లలకని చెప్పేసి నేను వేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదు. ఇలా చేయంగానే పుల్కాలా కూడా కాల్ చేసుకుని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. బయట పిండి ఉంటుంది కానీ అందులో ఏముంటాయో ఏం లేవో, మల్టీగ్రెయిన్ అని ఇస్తారు. అసలు మనకి జస్ట్ ఏదో నార్మల్ చపాతీ గోధుమ పిండితో తిన్న ఫీలింగ్ అయితేనే వస్తుందండి నాకైతే. ఇదైతే చాలా టేస్ట్ మీకే తెలుస్తుంది. ఎంత బాగుంటాయా, ఇవన్నీ కలిస్తే ఎంత బాగుంటుందా, మనకి హెల్త్ డిఫరెన్స్ ఎంత వస్తుందా అని చెప్పేసి మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. వచ్చిందంటే మీరు అస్సలు మానరండి.
కొంచెం ఒక్కరోజు కష్టపడ్డామంటే 2 రోజులు కడిగి నానబెట్టుకుని ఆరబెట్టి మిల్లు పట్టించే వరకు ఒక 2 డేస్ అయితే మనకు కష్టపడాల్సి వస్తుంది. బాగా ఎండ ఉన్నప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా స్మూత్గా వచ్చేసాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ ఫ్లోర్ యూజ్ చేసిన తర్వాత, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి ఫ్రీగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మన ఛానల్లో ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.